మెగాస్టార్ చిరంజీవి గారంటే మాస్ హీరో. అంతకు మించిన కమర్షియల్ హీరో. ఆయన సినిమాలో అన్నీ ఉండాలి. పాటలుండాలి, డాన్సులుండాలి, ఫైట్లుండాలి, పవర్‌ఫుల్ డైలాగులుండాలి, అంతకు మించిన ఫన్ కూడా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారి సినిమా కమర్షియాలిటీకి మారు పేరు అనేలా మొదలుపడిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గారు 'బోలాశంకర్' లాంటి డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నటువంటి భారీ బడ్జెట్ విజువల్ వండర్ మూవీ 'విశ్వంబర'తో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. ఈ 'విశ్వంబర' మూవీ ముందు సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్నా పోస్ట్‌పోన్ అయ్యి ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 9న రిలీజ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా 'విశ్వంబర' టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతాయంటూ యూనిట్ సభ్యులైతే చెబుతున్నారు. చిరంజీవి గారిని చాలా సంవత్సరాలుగా ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని ఎదురు చూస్తున్నారో అలా ఈ సినిమాలో చూడబోతున్నారు. అద్భుతమైన కథ, కథనంతో సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషియో ఫ్యాంటసీ చిత్రంగా సిద్ధమవుతుంది ఈ మూవీ. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే మే 9న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ని నిర్ణయించడానికి వేరొక కారణం కూడా ఉందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రమైనటువంటి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీ మే 9న రిలీజ్ అయింది. అందుకే సెంటిమెంటల్గా కలిసొస్తుందని యూవీ క్రియేషన్స్ వారు కూడా అదే డేట్ని కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ రిలీజ్ డేట్ని అఫీషియల్గా ప్రకటన చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అలాగే సంక్రాంతికి 'విశ్వంబర' మూవీ నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఉండవచ్చని అందరూ భావించారు. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా 'విశ్వంబర' మూవీ నుంచి ఒక అప్డేట్ రానున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ మెగాస్టార్ చిరంజీవి గారికి జోడీగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక 'విశ్వంబర' చిత్రాన్ని 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు మేకర్స్. చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్లను ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించి మరీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మేకర్స్. అంతేకాకుండా చిరంజీవి గారి ఇందులో ఇది వరకు ఎప్పుడూ కనిపించినటువంటి వైవిధ్యమైనటువంటి పాత్రలో కనిపించనున్నారని కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా విషయానికి వస్తే 'విశ్వంబర' టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందని, ఓ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్గా మిగిలి ఉందని డైరెక్టర్ వశిష్ఠ అయితే తెలిపారు. కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీతో ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా 'విశ్వంబర' మూవీని తెరకెక్కిస్తున్నట్లుగా డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాలో 5 పాటలు ఉంటాయని చెప్పారు మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.